అష్టదరిద్రాలని సైతం పోగొట్టి మరకతిలింగమని ఇక్కడి ప్రజలందరూ చెప్తున్నారు. ఎక్కడో లేదండి, మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న శంకర్పల్లి గ్రామానికి దగ్గరలో చందిప్ప గ్రామంలో అయితే ఉంది ఈ మరకత శివలింగం. మేమైతే చాలా రోజుల నుంచి అనుకొని మొత్తానికైతే పోయినామన్నమాట. నా వీడియో ద్వారా మీరు కూడా తండ్రి దర్శనం అయితే చేసుకోండి. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే నేనైతే షేర్ చేస్తాను. మేమైతే లాస్ట్ వీక్ అయితే ఈ చందిప్ప గ్రామానికి అయితే బయలుదేరి వెళ్ళిపోయినాము. మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మేమైతే కొంచెం ఎర్లీగా బయలుదేరిపోయినాము. అండ్ దట్టు ఆ రోజు సోమవారం అవడం వల్ల కొంచెం జనాలు కూడా ఎక్కువ ఉంటారు కదా అని చెప్పేసి మొత్తానికైతే బయలుదేరినాం. బట్ మేము అనుకున్న టైం కంటే కూడా ఇంకొంచెం లేట్గానే రీచ్ అయిపోయినాం. ఇంకా పిల్లలతోనే అట్లా వెళ్తున్నప్పుడు ఎట్లుంటుంది. సో నేను ఒక్కదాన్ని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్, అక్క వాళ్ళు, వదిన వాళ్ళు కూడా వస్తున్నారు. సో నేను మా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయినా, మా వాళ్ళు వాళ్ళుగా సెల్ఫ్గా వస్తున్నారన్నమాట. సో ఈ వీడియోలో మా వాళ్ళందరినీ కూడా చూపిస్తా. అండ్ ఎస్పెషల్లీ ఈ మరకత లింగం స్పెషాలిటీ ఏంది, ఎందుకు వెళ్తున్నాము అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు ఎవరైనా విజిట్ చేసిరా, ఆ ఊరికి దగ్గరలో ఉంటారా, ఈ శివలింగం గురించి మీకు తెలిసిన విషయాలు మీరు షేర్ చేయండి. ఎందుకంటే నేను జస్ట్ ఆ గుడిలో తెలుసుకున్న విషయాలు అండ్ యూట్యూబ్ నుంచి చూసే వెళ్ళినమాట. చాలామంది ఈ మధ్య చెప్తూ ఉన్నారు కదా, శివలింగం అనేది ఉంటుంది అక్కడ. ఆ శివలింగం పైన మనం 2 చేతులు పెట్టినప్పుడు ఆ శివలింగం కుడివైపుకు తిరిగితే కోరికలు అనేటివి నెరవేరుతాయంట, ఎడమ వైపుకు తిరగొద్దు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. సో అవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేను కూడా వెంటనే మా వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరిపోయినా. చూస్తూ ఉంటే ఇక్కడైతే కమాన్ ఉంది కదా, ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే చందిప్ప అనే గ్రామం అయితే వస్తుంది. ఫైనల్గా రీచ్ అయిపోయినాము. అక్కడ దిగిన తర్వాత అక్కడ అన్ని కూడా ఇంకా షాప్స్ అయితే ఉన్నాయి. శివలింగం కాబట్టి పాలు, ఆవు పాలు కానీ దీపాలు, సో మనం దీపారాధన చేయాలనుకున్న వాళ్ళకి పత్రి అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏమీ మనం ఇంటి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే బయలుదేరిపోయినా. అది మనం డివోషనల్గా వెళ్ళే ట్రిప్ అయినా ఏ ట్రిప్ అయినా నాకైతే పిల్లల్ని తీసుకోకుండా పోవడం అనేది నచ్చదనమాట. ఇబ్బంది అయినా కూడా కొంచెం తీసుకుపోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా, అదైతే టెంపుల్ వ్యూ అన్నమాట. కొంచెం నడవాల్సి ఉంటుంది. మనని క్యాబ్ దింపేసిన తర్వాత లోపలికి అయితే అలో చేయరు. సో అట్లా మేము పిల్లల్ని వేసుకొని నడుచుకుంటూ పోతున్నాం. మా వాళ్ళు అయితే ఇంక అప్పటికి రీచ్ అవ్వలేదు. యూట్యూబ్లో చాలా మంది అయితే వీడియోస్ పెట్టున్నారు కదా, అట్లనే ఈ ప్లేస్ని అయితే మేము తెలుసుకున్నాము. అండ్ నాకు ఏదైనా మనసులో పడ్డది, మైండ్లో పడ్డది అని అంటే ఖచ్చితంగా పోవాల్సిందే. సరే అని చెప్పేసి ఈ మరకత శివలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చేసినాం అనమాట. వెళ్ళేసరికి అయితే మస్తు మంది ఉన్నారు. ఆ రోజు సోమవారం అవ్వడం వల్ల ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి నేనైతే అనుకున్నా. ఎందుకంటే నార్మల్గా అన్నారనమాట అక్కడ ఉన్న వాళ్ళు, ఇంత జనాలు అయితే ఉండరు రెగ్యులర్గా అని. అండ్ ఈ మధ్య కాలంలో ఇక సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిపోయింది ఈ టెంపుల్. సో ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి అందరూ వస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ నేను మాట్లాడిన వాళ్ళలో అక్కడైతే చెప్పారనమాట, యూట్యూబ్లో అట్లా ఇన్స్టాగ్రామ్లో చూసే ఈ టెంపుల్కి వచ్చినామని. సో నేను కూడా అట్లా చూసే వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట, వీడియోస్ తీయకండి అని చెప్పేసి. మేము వీడియోస్లో చూసే వచ్చినాం కదా, మేము వీడియోస్ తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంకా అని తీసుకున్నాము. ఆల్మోస్ట్ చాలామంది తీసుకున్నాం, కానీ ఒక్కొక్కరిగా అంటూ ఉంటారు కదా. సో అట్లా ఇక మనకి చేయాలనిపించినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో అట్లా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ లోపల రాజరాజేశ్వరి దేవి సమేత మరకత లింగేశ్వర స్వామి అయితే ఉంటాడనమాట. ఆ దర్శనం తర్వాతనే ఇంకా మిగతా దేవుళ్ళందరినీ కూడా దర్శనం చేసుకోవాలి. క్లియర్గా అయితే చూపిస్తా, షార్ట్ అండ్ స్వీట్గా. ఇక్కడ బయట అయితే అల్లుబండ ఉంది. అల్లుబండ మీద నార్మల్గా ఇప్పుడు మన జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఎట్లయితే కాయిన్స్ నిలబెట్టి అట్లా చేస్తారో, సో అట్లాంటి ఫార్మాలిటీ అయితే కొంతమంది చేస్తున్నారు. నేనైతే ఇంకా ఆవు పాలు తీసుకున్నా. అండ్ దర్శనం తర్వాత నెయ్యి దీపాలు కూడా తీసుకున్నా. అట్లనే ఒక చెట్టు అయితే ఉంది, రావి చెట్టు అనుకుంటా. ఆ చెట్టు కింద అయితే ఇంకా దీపాలు అయితే పెట్టేసినాము, కొబ్బరికాయ కొట్టేసి. దాని తర్వాత నాకు ఇంకెక్కువ నచ్చిన ఇది ఏంటంటే, ఇక్కడ ఆవులను అయితే పెట్టిరు. అంటే మనం గోసేవ చేసుకోవాలనుకుంటాము, అవైలబిలిటీ ఉండదు కదా. సో మంచిగా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత గోసేవ కూడా చేసుకోవచ్చు. అట్లా పిల్లలందరితో కూడా ఇంకా గోసేవ కొద్దిసేపు అయితే చేయించినాము, మంచిగా అనిపించింది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఇట్లాంటి శివలింగము మన దేశంలో అనుకుంటా తమిళనాడులో, దాని తర్వాత మళ్ళీ శంకర్పల్లి దగ్గర ఉన్న ఈ చందిప్ప అనే గ్రామంలోనే ఉంది అని ఇక్కడి ప్రజలైతే చెప్తున్నారు. ఎవరైనా రావాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను. లేదంటే మీకు అర్థం కావట్లేదంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అయితే చెప్తా మీకు ఒకవేళ అర్థం కాకపోతే. కానీ దర్శనానికి అయితే ఇంత టైం పడుతుందని అస్సలు అనుకోలేదు. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పట్టింది. ఫుల్ జనాలు అయితే ఉండే. యాక్చువల్గా మేము వెళ్ళినప్పటికీ కూడా కొంచెం దగ్గర వరకు వెళ్ళిపోయినాం. ఇంకా మా వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అయితే ఇంకా క్యూ లైన్ పెద్దగా అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఆ టెంపుల్ లోపల అభిషేకాలు అవి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ప్రశాంతంగా మెల్లగానే చేపిస్తున్నారు. నార్మల్గా ఫాస్ట్గా పంపించకుండా. సర్లే ఇంకా వాళ్ళకి మెల్లగా అవుతుందంటే మనకు కూడా ప్రశాంతంగానే అవుతుంది కదా దర్శనం అని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా లైన్లో అయితే వెయిట్
చేస్తున్నాము. ఎస్పెషల్లీ మా పిల్లలు నిజంగా పిల్లల్ని ఇట్లా వెయిట్ చేపియడము అని అంటే బాధ అనిపిస్తుంది. బట్ వాళ్ళలో కూడా పేషెన్స్ అనేది పెరగాలి, ఓపిక అనేది తెలవాలి అని అంటే ఇట్లాంటి ప్లేసెస్ అనేది కంపల్సరీ అనిపించింది పిల్లలకి. అంటే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నామేమో అనుకుంటాం కదా, సో అట్లా ఏమి ఉండదు, అన్నీ అలవాటు అవుతాయి అని నాకైతే అనిపించింది. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కాలభైరవ స్వామి, నిజంగా కాలభైరవ స్వామి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండడం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను పుట్టిన ఊర్లో నేను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే పెరిగిందే కాలభైరవ స్వామిని చూస్తూ. సో అట్లా నేను పెళ్లి చేసుకుని ఉన్న ప్లేస్లో కూడా కాలభైరవ స్వామి పెద్ద టెంపుల్ అయితే ఉంది. జోరు మీద ఎదిరిగింది దింపుతున్నావా ఏంది నువ్వు కథ. ఇక్కడైతే చూస్తున్నారు కదా, శివలింగ రూపంలో ఒక రాయి అయితే ఉంది కదా, అట్లా ఆ శివలింగం పైన 2 చేతులు ఉంచినప్పుడు కుడివైపుకు తిరిగితే కోరిక అయితే నెరవేరుతుంది అనేది ఇక్కడి ప్రజల నమ్మకం. సో నేను కేవలం ఈ శివలింగ రూపంని చూసే ఇక్కడి వరకే వచ్చిన అనమాట. సరే అని చెప్పేసి మా బాబు పెడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మామూలు టార్చర్ కాదనమాట. ఇంత దూరం వచ్చింది ఒక 2 నిమిషాలు అక్కడ చేతులు పెట్టి అదొక హ్యాపీనెస్ని పొందడానికే కదా. సో అట్లా పెడుతూ ఉంటే పిల్లలు పెట్టొద్దు అది ఇది అన్నారు. సరే ఇక వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళు అక్కడ చెప్పిన వాళ్ళని కాబట్టి ఇంకా నేనైతే అట్లా వీడియో తీపించుకుంటూ ఉన్నానమాట. కొంచెం వీడియోస్కి ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ తర్వాత ఏమీ అనలేదు. నిజంగా విచిత్రం అనిపించింది, అట్లా చేతులు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా తిరుగుతూ ఉంది. ఒక్కొక్కరిది ఫాస్ట్గా తిరుగుతుంది, ఒక్కొక్కరిది స్లోగా తిరుగుతుంది, కొంతమందికి అయితే అసలు తిరగలేదు. మా బాబు అయితే ఫీల్ అయిపోయాడు అనమాట. అంటే సరిగ్గా పెట్టలేదు చేతులు. నేనైతే చెప్పిన నేను పెట్టిన తర్వాత ఇట్లా పెట్టు అని చెప్తే పెట్టిండు అనమాట. మరకత శివలింగం నా కొడుకు ఎదిగిరి తిరిగింది వచ్చింది. అట్లా మొత్తానికైతే ఇంత దూరం వచ్చినందుకు నాది, నా కొడుకుది, మా పాపది కూడా అట్లా తిరిగింది. దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాలో అవ్వండి. ఎవరైనా ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం చెప్పండి. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆఫ్ యూ.